కిందగా చిన్న ఎటు పోతున్నాయి. ఏ ఊరు ఇది? 10 ఎకరాలు రేటు ఇది ఇలా మార్చుతుండే అయితే కవర్కి ఇచ్చిన కాయలు కాస్తలేదు. కాయలు కాకపోతే ఎందుకని మొత్తం పీకేసిన కుదరదు. వార్డు నెంబర్కి వెళ్తే నువ్వు వార్డు నెంబర్కి వెళ్తే నువ్వు లేదా మరి దానికి దేనికి బెనిఫిట్ పోటీ చేస్తే ఎప్పుడు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో అయితే పని చేస్తా మాకేమన్నా ఏం పని వాళ్ళకు చోటీసులు కాను వేరే ఇంకా పని కావాలంటే ఏం పని అవుతారు ఫ్రెండ్స్. ఓటర్లకి పని చెప్తాను చెప్పారు కదా ఫ్రెండ్స్, చెప్తారు ఫ్రెండ్స్. ఎవరు ఓటు వేయకూడదు. నీకేం పని కావాలి? నువ్వేం పని చెప్తావు? నేను ఒక అందమైన లైబ్రరీ చెప్తా. ఇంకా రైతులకు ఫ్రీగా మందు మాత్రలు పెడతా. ఇంకా గ్రామ పంచాయతీ పెద్ద కడుతా మంచిగా. ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళకి అయిన వాళ్ళకి సంవత్సరానికి 5,000 ఇప్పిస్తా. ఇంకా ఓకేనా? ఇంకా చెప్పు. ఇంకా ఉంటే చెప్పు. కొండపల్లికి ఒక బస్సు ఇప్పిస్తా. ఓకే. ఇంకేమన్నా రోడ్లు వేపిస్తా. ఇంకేం వాళ్ళకి ఇవే అనుకున్నా. నీ మేనిఫెస్టోలు ఏమేమి ఉన్నాయి? ఇవే ఉన్నాయి. అంతేనా? ఓకే బాయ్ చెప్పు అయితే. ఓకే బాయ్. రూబాబుగా ఓటేవి ఓటలుగుతా. రూబాబుగా ఓటేది. ఒకవేళ నేను మంచి పని చేయలేదు అనుకో, గల్లబట్టిన నలుగురు. ఓకే. నడి బజార్లో గల్లబట్టుది. కాదు మానం బుద్ధి ఏం కాదు. మానవ ఎందుకు పని చేయకపోతే? పని చేయాలి కదా. మీ ఎలక్షన్ ఎప్పుడు నడుతుందట? మీ ఎలక్షన్ ఎప్పుడు అవుతాయట? ఏ ఎలక్షన్? మీ సర్పంచ్ అవార్డు మరి అవి పడుతుంది బేబీ. ఒక వారం అంటే ఒక నెల అయితే వస్తుంది. ఓకే. ఇంకా మరి నథింగ్. ఆయన మళ్ళా వాళ్ళకన్నా లోన్లు ఇప్పించాలన్నా కానీ తక్కువ ధరకి ఇప్పిస్తా. అంటే ఇంట్రెస్ట్ తక్కువ పడదట్టు ఇప్పిస్తా. ఏమంటావు? మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో బుక్స్ ఫ్రీ ఇప్పిస్తా. ఏ బుక్స్ అనుకున్నావు? నోట్బుక్స్, పెన్నులు, నోట్బుక్స్ అట్లా. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి అయితే మళ్ళీ అందరు ఎప్పుడంటే ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళకి పార్టీతో సంబంధం ఎక్కువ వచ్చినాయి. ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళకి నా ఏలు ఓటేసినప్పుడు పోయేది మంచోడా ఏటోడా అని మాత్రమే ఆలోచిస్తుంది. ఉన్నోడా లేదా పింపుల్ నడవాయి. ఒక్కనే సాదా మీద సింగిల్ ఏజెండా బీజేపీ అదా కాంగ్రెస్ టీఆర్ఎస్ అదన్నద్దా అది కూడా అదంట. మరి ఇంకోటి ఉంది తిరుమల పడి చెప్పదా ఎందుకు? ఓకేనా? రెడీ అయిపోయింది నీ ఇంటర్వ్యూ. సరే ఇక ముచ్చలేందంటే ఒకళ్ళ సేన్లు కొరకు పెట్టినా పోయి రావాలి. ఒక రౌండ్ అయిపోయాక మీతో మొత్తం ఇంటర్వ్యూ చేద్దాం. అక్కడ కోళ్ళు పెంచుతున్నా, మా కోళ్ళు అన్నీ ఉన్నాయి. ఆ కోళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోము. ఓకే. ఇది మా టేక్ చేస్తు రోడ్లు లేని కాదు రోడ్లు పోయబడును. రైతులు ఎప్పుడైనా ఆఫీసులలో పోతే మర్యాద ఇవ్వబడును. మళ్ళీ వచ్చేసట్లు చూసుకోకుండా ఉండడం. ఎందుకంటే రైతులు అంటేనే లేనోళ్ళు, లేనోళ్ళు అంటేనే రైతులు. సో వాళ్ళు ఊకే తప్పించుకొని వాళ్ళు నాకు ఒకసారి ఫోన్ చేసారు అనుకో, నేను ఎంఆర్ ఆఫీస్కి పోతున్నా ఇటు పోతున్నా అని చెప్పారు అనుకో, వాళ్ళతో నేను పోతా. పోయి పని అయిపోయేదాకా అనే ఉంటా. వాళ్ళ తరపున రోజు తిరగమంటే నేను ఒక్కనే తిరుగుతా. వాళ్ళ రోజు వచ్చి సరే బాయ్ ఉంటా మరి. సదా మీ అంజన.